చూడండి ఏమయ్యారా? కనపడలేదండి, అంతా వెతికాం. ఆ రాస్కెల్ నాకు కనిపించాడు, వాడిని చంపేస్తాను. అదేలే. ఎవరు నువ్వు? పిక్ పాకెటా లేక మర్డర్ కేసా? అయ్యో, నేనేది చేయలేదండి. తప్పించుకోవడానికి దాక్కున్నాను, క్షమించండి. వాళ్ళు ఎందుకు తరుగుతున్నారు? ఊరికే, నేనే తప్పు చేయలేదు. నన్ను రక్షించినందుకు థ్యాంక్స్. వస్తానండి. అయ్యో, అమ్మగారు వచ్చారు. అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? షికారుకా లేక స్నేహితులింటిగా? సినిమాకి వెళ్ళి ఉండొచ్చు. పిక్చర్ కామెడీ అయి ఉంటుంది, అందుకే మొహంలో ట్రాజడీ. అమ్మాయి గారు మూడ్ లో లేనట్టున్నారు. ఏం తెచ్చుకుంది? స్వర్గానికి వెళ్ళాలన్నా పక్కన సరస్సుడు ఉండాలండి. 24 గంటలు మీ సేవ కోసం రెడీగా ఉంటాం. ఆ పిచ్చి కుక్కలు ఇంట్లోకి రాకముందే గేటుకి తాళం వేవే. పిచ్చి కుక్క నిన్నే అందిరా. నిన్నేరా? ఎందుకలా అమ్మగారు కోపం తెప్పిస్తారు? చూస్తున్నాగా మీ అమ్మగారికి తిరుగుళ్ళు ఎక్కువ అవుతున్నాయి. కేవలం నీ మీద నాకున్న అభిమానం వల్లనే ఆవిడ నేను చెయ్యకుండా ఊరుకున్నా. అలాగా? కళ్యాణి స్వాహ. పని కోసం కాళ్ళరెగేటి తిరిగాను, పస్తులున్నాను. ఒంటి మీద స్పృహ లేకుండా గుడి ముందు పడున్నాను. కళ్ళు తెరిచి చూస్తే నా చుట్టూ ఎన్నో చెప్పులున్నాయి. ఆ రోజు నుంచి వాటి కాపలా కాస్తున్నాను. అక్కడ ఒక రౌడీ ఉన్నాడు, వాడికి మామూలు ఇవ్వాలి. నా దగ్గర ఉన్న డబ్బులతో తిండి లాంగి చేస్తున్నా. గుడికి ఒంటరిగా వచ్చారా? అయ్యగారు పిల్లలు ఇంట్లో ఉన్నారా? చాలా పెద్ద బంగళా.
అయ్యగారు పిల్లలు ఏరి? అవే నా పిల్లలు. వీరే మా వారు. మీ పేరేమిటి? నందకుమార్. నందువును పిలుస్తారు. ఇంట్లో ఎవరెవరున్నారు? దర్శనానికి వచ్చేవాళ్ళంతా. ఇప్పుడు ఆ గుడేగా నా ఇల్లు. ఇక నేను వెళ్తాను. ఎక్కడికి? దేవాలయానికి. ఇవాళ శుక్రవారం కదా, చాలా చెప్పులు వస్తాయి. నందు, నీకు ఆ పనంటే అంత ఇష్టమా? వేరే ఏముంది చేయడానికి? నేను ఏదైనా ఒక పనిస్తే చేస్తావా? హలో, ఎలా ఉన్నారు అచ్చనమ్మ గారు? కుర్రాడు బాగున్నారా? ఇది ఎప్పుడూ ఉండే గొడవే. నేను వెళ్ళొస్తాను. నందు, నువ్విక్కడే హ్యాపీగా ఉండొచ్చుగా. వద్దు, నేను వెళ్ళాలి. నువ్వు చూస్తున్నావుగా, మగదిక్కు లేకుండా ఒంటరిగా ఉంటున్నాను. అందుకే వాళ్ళ పేటరేగిపోతున్నారు. ఒక స్త్రీ ఒంటరిగా ఉంటే దాన్ని పాడు చేసేదాకా నిద్ర పట్టది మగాళ్ళకి. విధవై ఉంటే మరీ మంచిది. నీకు తెలియదు నందు, చుట్టాలు పక్కాలు ఉన్నా నాది ఒంటరి బ్రతికే. ఇష్టమైన చీర కట్టుకోవడానికి, బయటికి వెళ్ళడానికి, నలుగురు ఫ్రెండ్స్ తో మాట్లాడడానికి నాకు స్వతంత్రం లేదు. నేనింట్లో ఉన్నా బయటికి పోయినా అందరి కళ్ళు నా చుట్టూ తిరుగుతూనే ఉండేవి. సుఖాలు సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. అయినా ఈ బంగ్లా నాకొక చెరసాలగా మారిపోయింది. ఆనందానికి నోచుకొని ఒక దురదృష్టవంతురాల్ని. ఎందుకీ బ్రతుకు? నీ వంటి ఒక మిత్రుడు కూడా లేడు. ఎందుకివన్నీ నీతో చెప్పుకోవడం? బంధాలు బాంధవ్యాలు నీకు తెలియవుగా. లేట్ అయిపోయింది, నువ్వు బయలుదేరు. అమ్మగారు, కాఫీ తాగి వెళ్ళు. ఏమండి? ఏమండి? ఆశా, నువ్వెప్పుడొచ్చావు? ఎవరక్క ఎల్బోడు నన్ను చూసి బెదిరిపోయాడు? ఏమండి విన్నారా? ఆవిడ ఓ చాక్లెట్ కుర్రాన్ని. నువ్వు ఆయాస పడకుండా చెప్పు. ఆ పక్కింట్లో ఉన్న చిత్రాంగి ఎక్కడి నుంచో ఓ కుర్రాన్ని తీసుకొచ్చింది. ఇది చెప్పడానిక నువ్వు ఆయాస పడుతూ వచ్చావు? ఆ పిల్లాడు వాళ్ళకు చుట్టం కూడా కదట. చక్కెరకెళ్ళిలా ఉన్నాడు. బాగా ఉన్నవాళ్ళ కుర్రాడై ఉంటాడు, లేదా కూటికి లేనివాడై ఉంటాడు. ఎవడైతేనే మగాడేగా. ఏయ్, ఇరుగు పొరుగు కుటుంబాల విషయాలు మాట్లాడొద్దని మన పెళ్లి రోజే చెప్పాను కదా నీకు. చూస్తే ఎలా ఊరుకోమంటారు? ఆవిడ జాతక దోషం వల్లనే భర్త మరణించాడు ఆ యుద్ధంలో. దరిద్రమోహంది. రవ్వంతైనా బాట కూడా లేదండి దానికి. ఎప్పుడు షాక్ చేసుకుని తిరుగుతుంది కుర్రాళ్ళ కోసం. ఆడవాళ్ళందరికీ ఒక మంచి స్వభావం ఉంది. తనకంటే మరొక ఆడది అందంగా ఉందని గుర్తించిందో తప్పకుండా అసూయపడుతుంది. అవునవును, అందంగానే ఉంటుంది. అందుకోసం ఎప్పుడు ఆ కుంపకేసే చూస్తుంటారు. వాటి నుంచి మీరు ఆ కట్టం తీశారంటే నేను ఊరుకోను. ఎప్పుడు ఈ కిటికీ దగ్గరేగా నిలువుజీతం మీకు. ఏమండి, ఇలాంటి గ్రంథసాంగులే మగవాళ్ళను బుట్టలో వేసుకుంటారని మా బామ్మగారు చెప్పింది. అయ్యో, అసలు మీ బామ్మగారు బతుకున్నప్పుడు నిన్ను నేను పెళ్లి చేసుకునుంటే ఓ హత్య చేయవలసి ఉండేది. ఆవిడ మాట అట్టుకున్నా దగ్గర. ఆహాహా! దాని పేరెత్తగానే అంత పుసుకొస్తుంది ఎందుకో. కనకదుర్గమ్మ తల్లి, వీళ్ళిద్దరికీ ఏదో లింకున్నట్టుంది. ఆ లింకు వీరికి పారేస్తాను. లింకులు తప్పించడం ఎలాగో మా బామ్మగారు నాకు చెప్పింది.
మహాభయస్థుడు, అనాథ. ఇంట్లో పని చేయరా అని నేనే తీసుకొచ్చాను. నీ చదువేలా ఉంది? పరీక్షలు బాగా రాసావా? పిన్నమ్మ కులాసాగా ఉందా? ఆవిడకే మహారాణిలా ఉంది. 3 రోజులు మా ఇంట్లో ఉండేటప్పటికి నాకు బోర్ కొట్టేసిందనుకో, అందుకే వచ్చేసాను. అమ్మ అడిగింది అక్కయ్యని చూసావా అని. పాపం అమ్మకు తెలీదు నన్ను రమ్మని నువ్వు ఉత్తరం రాసావని. అమ్మకు తెలిస్తే గొడవ అవుతుందా? ఆ సంగతి ఎలా ఉన్నా నెల ఇచ్చే డబ్బు కట్ చేస్తుంది. పాకెట్ మనీ ప్రతి నెల నువ్వే ఇవ్వాలి. దాందేముంది? నువ్వు మా ఇంటికి రావడం పోవడం మొదటి నుంచి పిన్నికి ఇష్టం లేదని నాకు తెలుసుగా. ఆహా, బాగుంది. నువ్వు ఇక్కడ కూర్చున్నావా? ఆ దేవుడి గుడి దగ్గర చెప్పులు చూస్తూ కొనుక్కుతున్నట్టు కొనకడానికి కాదు, అమ్మగారి పనిలో పెట్టింది. అన్ని పనులు అలా ఉన్నాయి. వెళ్ళు, ముందు ఆ కారు తుడిచేసిరా, తక్కిన పనులు తర్వాత. పో పో, చదువుకున్నామా పిలుస్తోంది కదా. రానందు, అలా దిక్కులు చూస్తావేంటి? 1 నుంచి 10 వరకు లెక్క పెట్టాలి. ఇదిగో ఇలా 1 2 3 4. కమాన్, సిట్ హియర్. గుడ్ బాయ్. 1 2 ఇదిగో 3 ఇదిగో 4 ఇదిగో. నాకు చాలా పనులున్నాయి. నా పేరు ఇదిగో కాదు, ఆశ. ఏది పిలు? ఆశ. దట్స్ గుడ్. హాయ్, నీకు డ్రైవింగ్ కూడా వచ్చా నందు? అయ్యో రాదు, ఊరికే. నీకు డ్రైవింగ్ నేర్చుకోవాలంటే చెప్పు, 1 వారం రోజులు చాలు, నేను నేర్పిస్తా. స్టడీగా తీసుకో. ఫ్రిడ్జ్ నొక్కు. అలాగే. స్టడీ. రైట్కి దిక్కు.
చాలి వాటికి. నా నిర్బంధం వల్లనే కదా నువ్వు ఇక్కడ ఉంటున్నది. నిప్పుల మీద నుంచినట్టు ఇక్కడ ఉండక్కర్లేదు. నేరం చేయడం వల్లగా నువ్వు ఊరదులు ఇక్కడికి వచ్చేసింది. ముష్టెత్తుకుంటావో జైలుకి వెళ్తావో నీ ఇష్టం వచ్చిన పని చేసుకో. నేను ఎలాంటి నేరము చేయలేదు. మోసంతో నన్ను నేరస్తుణ్ణి చేశారు. అనాథగా బతుకుతున్న నాకు ఆ ఇల్లు ఒక పుణ్యక్షేత్రం అనిపించింది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా అక్కడ వెలిసిన దేవతామూర్తులు అనుకున్నాను. కానీ నందు, పిలిస్తే వినపడలేదా? ఇది చూసావా? ఆ ఉయ్యాల మీద నుంచి పడ్డాను. కాలు బెణికింది. కొంచెం పిసుకుదు. పట్టించుకోవేంటి? అయ్యో, సిగ్గుపడిపోతావేంటి? నాన్నగారిని పిలవమంటావా? అయ్యో, అలా చూస్తావే. అయ్యో, అక్కడ కాదు, అక్కడే. కొంచెం పైన. గట్టిగా. కొంచెం పైన. కొంచెం పైన. కొంచెం పైన.
శాపం పొంది పొందని అందం అందిన చందనం పువ్వు సాయంకాలం పాపం రాగ సుగంధాల శాపం పొంది పొందని అందం అందిన చందన పువ్వు ముద్దిడగా హాయ్ వద్దనను ముద్దిడగా వద్దనను అధర మధురమిదే ముందు ముందు మతులు చెడును రతి సుఖ సారే అనుభవం అవసరం చలికాలం పరవశం తప్పదు ప్రతి నిమిషం దేహం కోరి సౌఖ్యం స్వర్గానికి కావైపు మార్గం మోహం మోసే నేరం న్యాయం ఒప్పదు పాపం దేహం కోరి సౌఖ్యం స్వర్గానికి కావైపు మార్గం మోహం మోసే నేరం న్యాయం ఒప్పదు పాపం మైకములా హాయ్ సైపనులే హోయ్ మైకములా సైపనులే సరిగమ పదనిషా ముందే ముందే మతులు చెడెను రతి సుఖ సారే అనుభవం అవసరం చలికాలం పరవశం తప్పదు ప్రతి నిమిషం తలచినా తాకినా తలచినా తాకినా తెలియని తపనలే మనసే నిండింది మధురిమా అనుభవం అవసరం చలికాలం పరవశం తప్పదు ప్రతి నిమిషం ఇలాంటి పనులు నాకు చెప్పద్దు, నేను చెయ్యను. పాపం నందు 8వ క్లాస్ చదువుతుండగానే వాళ్ళమ్మ చనిపోయింది. ఇంకా చదువుకోవాలని వాడు ఆశపడుతున్నాడండి. పిల్లల్ని చదివించడం అంటే తేలికైన పని కాదు. పిల్లలకి చదువుకునే అదృష్టం ఉండాలి, తల్లిదండ్రులకి ఆర్థిక స్తోమత ఉండాలి. అది తెలుసుకో. చూడు, అడ్డమైన వాళ్ళకి దానాలు చేయడానికి నేనేం పోగిస్తూ కూర్చోలేదు. దూరపు చుట్టమని ఏదో 2 ముద్దలు పడేస్తే ఇంటి పనులు చేస్తూ ఉంటారని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇంకెప్పుడు వాడి చదువు మాట నా దగ్గర తీసుకురాదు. గట్టిగా రావు, నాన్నకు తెలిస్తే ఇద్దరిని చంపేస్తారు. ఎవరు చూడరు. ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం. నందు,
ఒక పెన్ను కోసం వెతుక్కుంటున్నానమ్మా. అర్ధరాత్రి వేళ నీకు పెన్నుతో పని ఏమిటే? పొద్దునే చూడొచ్చులే, వెళ్ళి పడుకో. నందు, ఇలారా. రమ్మంటే రావేంటి? ఆ బుక్ తీసురా. అది కాదు, దాని కిందది. అదే బుక్ తెరు. ఆ పేజీ తిప్పు. నువ్వు రోజు నా కల్లోకి వచ్చి నన్ను కవిస్తుంటావు. నిన్న రాత్రి వచ్చావు. నెమ్మదిగా దగ్గరికి వచ్చి ఏం చేసావో చెప్పనా? నాకు పనుంది, నేను పోవాలి. భయపడకు, అమ్మా నాన్న బయటికి వెళ్ళారు, లేటుగా వస్తారు. నేనంటే నీకు ఇష్టమేనా? You stupid! నేనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం లేదు. నిన్ను చంపేస్తాను. అమ్మా ఇందు, అమ్మా అయ్యో, ఏమైందమ్మా? అలా ఉన్నావేంటి? ఏం జరిగింది? నందు, నందు, వాడు నేనేం చేయలేదు సార్. అన్నం పెట్టిన వారికి ద్రోహం చేస్తావురా? నందు, ఇక్కడ ఉండదు, ఎక్కడికైనా పారిపో. ఏమే రాక్షసి, చుట్టేలా నీకు? ఆడాలంటే నాకు భయం, వాళ్ళని నమ్మకూడదు. ఆడవాళ్ళందరూ ఒకేలా ఉంటారనుకోకు. ఇప్పుడు నీకు ఇంట్లో ఎటువంటి లోటు లేదు కదా? కళ్యాణి, నేను డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్నాను. అమ్మగారు నేర్పిస్తా అన్నారు. పోపో, అమ్మగారు ఊరికి అందరి మీద ఎగిరి పడుతుంది. ఎవరు? వినపడ్డలా? ఓ నువ్వేనా? ఓకే, రేపు వస్తానన్నానుగా. బాయ్. ఏమండి, ఏం చేస్తున్నారు ఇక్కడ?
దేనికి? ఒకసారి కనక ఎందుకు అలా అరుస్తున్నావు? ఆ పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసా మీకు? స్నానానికి వెళ్తున్నప్పుడు ఒక ఆటో వచ్చి చొప్పుడైంది. నేను తొంగి చూశాను. ఆ సోగ్గాడు ఒక అమ్మాయితో ఆటో నుంచి దిగాడు. మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది. చుట్టు పట్టుకోవడాలు, పడితే పూజలు. ఎంత సరదాగా ఉందో తెలుసా? కాస్తైనా సిగ్గుసర ఉండదు ఈ మగాళ్లకు. ఆడ దొరికితే చాలు. ఎవరి గురించి చెప్తున్నావు ఈ సంగతి? ఆ పక్కింట్లో తగలడ్డారుగా వాళ్ళే. ఏమండి, ఆ వచ్చింది బజారు మనిషి అంటారా? నాకు తెలియదు. ఇక్కడికి ఎందుకు వచ్చి ఉంటుంది? దీనికోసం ఇప్పుడు తెలిసిందా? చా, ఇదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. వద్దొద్దు, స్నానం చేసి నేను పూజ చేసుకోవాలి. తప్పు లేదు, ఈ పూజ అయ్యాక స్నానం చేయి. ఓకే? ఛీ. అయ్యో, వదలండి. ఛీ. అయ్యో, ఆ లైట్ ఆఫ్ చేయండి. ఆ లైట్ ఆఫ్ చేయండి. చచ్చాను. నందు, ఇలారా. ఏమిటి? కొంచెం పట్టుకో.
పైకెత్తి పట్టుకో. ఆ, బాగుంది కదా, మా ఫ్రెండ్ ఇచ్చింది. నందు, ఉమ్, సాయించేనా? వద్దు. ఎంతసేపు నువ్వు కొడతావు? నన్ను కొట్టు. ఏయ్. 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 ఆశా, నీకు అల్లరి ఎక్కువ అవుతోంది. చదువు సంచాలేదా? పో ఇంట్లోకి. పోలే అంటే కొంచెం బయటికి వెళ్ళాలి. కార్తీ, బీచ్ అని చెప్పారు కదా, ఇక్కడెవరూ లేరేంటి? ఈ ప్రదేశానికి సాధారణంగా ఎవరూ రారు. రావడానికి భయపడతారు. ఏమిటి కారణం? అదొక పెద్ద కథ. పూర్వం అరుంధతిని ఒక అమ్మాయి ఉండేది. తన ప్రియుడితో కలిసి ఇక్కడికి ఎక్స్కర్షన్కి వచ్చింది. చిరుగాలికి తలలూచే చిగురుటాకుల్లా సాగర కెరటాలతో ఆడుకుంటున్నప్పుడు ఒక దారుణం జరిగింది. ఓ పెద్ద కెరట వచ్చి ఆ ప్రియుడిని లాక్కుపోయింది. తన ప్రియుడు ఇంకా వస్తాడనుకుని ఆ పిచ్చి పిల్ల ఎన్నో రోజులు ఇక్కడే తిరుగుతూ ఉండేది. ఓ రోజు మరో కెరటం వచ్చి ఆమెని లాక్కుపోయింది. అటు చూడు. చనిపోయిన అరుంధతి ప్రతిరోజు రాత్రి ప్రియుణ్ణి వెతుక్కుంటూ అక్కడ తిరుగుతుందంటారు. ఆ భయంతోనే ఇక్కడికి ఎవ్వరూ రానే రారు, నేను తప్ప. అదేమిటి? ఒక విధంగా చూస్తే నాకు అరుంధతికి ఎన్నో పోలికలున్నాయి. మరణిస్తూ జీవిస్తున్న అరుంధతిని. You got the nugget in your pocket, got the nugget in your hand, you got the nugget in your pocket, got the nugget photograph. Hesitation, take it as an invitation, nuggets for a great conclusion, nuggets
You got the nugget in your pocket, got the nugget in your hand, you got the nugget in your pocket, got the nugget for a grand. So I get the hesitation, take it as an invitation, nugget for a great completion, nuggets for a great illusion. Clouds, love, stars, colors. ఏమిటింత లేట్ అయింది? ఎక్కడికి వెళ్ళారు మీరిద్దరు? అది మేము కార్ రిపేర్, అందుకే లేటు. అన్నం తర్వాత తినొచ్చు. ఈ లెటర్ ఏమిటో చదివి చూడు. ఏం లెటర్ అది? అదొక చిన్న రొమాన్స్లే, వింటావా? చిన్నమ్మ గారికి నమస్కారాలు. మీతో చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమించండి. పక్కింటి సుబ్బరాజు నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. ఆయనతో వెళ్తున్నాను. నేను సుఖంగా ఉండాలని మీరు నన్ను ఆశీర్వదించాలి. ప్రేమించే వాళ్ళకి గుండె ధైర్యం ఉండాలి. నువ్వెవరైనా ప్రేమించావా? అలా చూస్తారేంటి? నువ్వు అందంగా ఉన్నావని నువ్వెవరా? వాళ్ళకి రఫీరువా? ఒళ్ళు పొగరెక్కిందా? ఏయ్, నువ్వు డ్రైవర్గా ఉంటేనే బాగుపడతావు, లేదంటే బెండ్ తీసేస్తాను. వీడిని పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లాలనుకుంటాను. అప్పుడే అంత తొందర ఏమిటి? ఇంకో గేమ్ ఆడదాం. సారీ మాలా, నాకు మూడ్ లేదు. వై? ఐఎమ్ వెరీ టైర్డ్. కన్నె పిల్లలు రాత్రులు పిచ్చి పిచ్చి కలల కంటే నీరసంగానే ఉంటుంది. యు నాటీ. బాయ్, రేపు వస్తావా? బాయ్ బాయ్. హలో, అప్పుడే అట్ అయిపోయిందే. అందమైన అమ్మాయి ఆడుతుంటే చూద్దామని ఆశతో వచ్చాను. సుబ్బరాజు కళ్యాణిని లేవ తీసుకుపోయాడు. నేనిప్పుడు ఒంటరిగా ఉన్నాను. దానికి నన్నేం చేయమంటావు? నువ్వేం చెయ్యొద్దు. ఓ చిన్న సందేహం తీర్చుకుందామని వచ్చాను. డ్రైవర్ని పెట్టుకున్నది అక్కయ్యక లేక మనక? అక్కయ్య కోసమేనని ఊరంతా చెప్పుకుంటున్నారు. ఆ పిచ్చాడు ఏమన్నాడు? నువ్వు స్టార్ట్ చేయి. కారు తీసుకుపోవద్దని నీకు 1,00,000 సార్లు చెప్పాను. కారు తీసుకుపోవద్దనా లేక నందుని తీసుకుపోవద్దనా? ఆశ, ఊసర వెళ్ళిలా నువ్వు రంగులు మారడం చూస్తూనే ఉన్నాను. నందు నేను మాట్లాడితే అసూయ, వాడి దగ్గర నుంచుంటే అసూయ. ఇద్దరం కలిసి బయటకు వెళ్తే నీకెందుకంత కడుపుంటా? నందు ఈ ఇంట్లో డ్రైవరా లేక నువ్వు కోరుకున్న ప్రియుడా? వస్తుందని నేను ముందే ఊహించాను. కావాలని నేను ఇక్కడికి రాలేదు. నువ్వే ఉత్తరం రాసి నన్ను పిలిపించావు. నా వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు.
వెళ్ళొద్దు హర్ష. అక్కయ్య మాటలకు అంత కోపం దీనికి. పోనీ అందరూ పొండి, నేనెవరికి అక్కర్లేదు. కళ్యాణి వెళ్ళింది, ఇప్పుడు ఆశ వెళ్ళింది, నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ఆత్మీయురాలని ఒక అనుబంధం ఉందనుకుంటే అది ఈ రోజుతో తెగింది. నందు, నేను ఆశ తోబుట్టూలం కాకపోయినా తాన్నెప్పుడూ పరాయిదాన్లా చూడలేదు. నాన్నగారు మరణించిన రోజే ఆ కుటుంబంతో ఉన్న అన్ని రుణానుబంధాలు తీరిపోయినాయి. అయినా ఆశను వదిలిపెట్టి బ్రతికే శక్తి నాలో లేదు. ఈరోజు అది అలిగి వెళ్ళిపోయింది. ఆ చెల్లెలు కూడా తక్కువదేం కాదు. ఆ కుర్రాన్ని పట్టుకుని ప్రాకులాడుతుందట. ఈ భాగవతం అంతా వాళ్ళ అక్కయ్యకి తెలిసి నానా రభస జరిగిందని అందరూ అంటున్నారు. నిజమో కాదో నాకు సరిగ్గా తెలీదు. పక్కింటి సుబ్బరాజు అన్నాడు. తర్వాత ఇంకేముంది, పెట్టేబెడ పట్టుకుని ఆ పిల్ల వెళ్ళిపోయింది. ఇదొక్కటే కాదు, ఇంకా రకరకాల కథలు విన్నాను. అలాగా, అందమైన కుర్రాళ్ళు ఎక్కడ తిరుగుతారా అని వన్నెల విస్మితెరలా అలంకరించుకుని ఊరంతా రౌండ్లు కొడుతుందని వస్తాను. మన పెళ్లి కాక ముందు మా నాన్నగారు నాతో చెప్తుండేవారు, సిటీలో పెరిగిన నువ్వు పల్లెటూరు పిల్లతో వేగలేవురా అని. పెద్దవాళ్ల మాటలు నేను పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయన మాట రుజువైంది. ఓ సిటీ సిటీ, ఒద్దికగా చీర కట్టుకోవడం కూడా ఇక్కడ వాళ్ళకి చేత కాదు. పాదాలు కనిపించకూడదని మా బామ్మగారు కేకలేస్తుండేది. మీకేం తెలుస్తుంది? భోంచేవా? నువ్వే వడ్డించుకుంటావా లేక నే వడ్డించరా? మీరు నాకు నాకేం కష్టం లేదు, నేనే వడ్డిస్తాను. రా. నందు, నందు, ట్యూబ్ లైట్ వెలగడం లేదు, కొంచెం చూడు. ఉమ్. జాగ్రత్త. కొంచెం ఆఫ్ చేయండి, ఆన్ చేయండి.
నందు, అలా ఉన్నవి నిన్నే అడుగుతున్నది. నేను వెళ్ళిపోతాను. వెళ్తావా? నేను వెళ్ళిపోవాలి. నేను తప్పు చేశాను. నందు, జరిగిన దానికి నువ్వొక్కడివి బాధ్యుడివి కావు. నా మొహం చూసి చెప్పు, ఈ అనుబంధాన్ని తెంచుకుని వెళ్ళిపోతావా? నీకు కోరికలు లేవా? లేవు. అబద్ధం, పచ్చి అబద్ధం. నేను స్నానం చేసేటప్పుడు, ఇంట్లో రోజు డ్రెస్ మార్చుకునేటప్పుడు నక్కి నక్కి నన్ను ఎందుకు చూసావు? నువ్వు దబాయిస్తే ఒప్పుకోను నేను. ఏదో తెలియని ఒక ఆకర్షణ, దానివల్ల ఏర్పడ్డ సంఘర్షణ మనల్ని రెచ్చగొట్టినాయి. అందుకే ఇద్దరం ఒకటయ్యాం. చిగురించిన ఆశల్ని నలిపేయాలనుకున్నా నా వల్ల కాలేదు. నా కథ చెప్తాను. 3 సంవత్సరాల క్రితమే నా పెళ్లి జరిగింది. పెద్ద శ్రీమంతుడైన కెప్టెన్ చంద్రశేఖర్ గారే నా భర్త. తొలిరేయి వలపు వాకిళ్లు స్వాగతం ఇచ్చే పున్నమిరేయి, మనసులు తనువులు ఒకటై ఆత్మీయంగా ఆలపించే ఈ ఆనందరాగాన్ని జన్మజన్మల అనుబంధం అంటారు కదూ. సతీదేవి లాంటి భార్యను నాకు ఆ దేవుడిచ్చాడు. ఈ తొలిరేయి గురించి కొత్త దంపతులు మధురమైన కలలు కంటారు. నీ కన్య హృదయంలో ఏవైనా కోరికలున్నాయా? మనం కలల్లో జీవించద్దు, చిలకా గోరింకల్లా ఉందాం. వాడ్డియా, మొదటి రాత్రి నీకు బోరనిపిస్తోందా? మనసు ఉరకలేస్తోందా? మధురమైన మొదటి రాత్రి కొవ్వొత్తిలా కరిగిపోతుందనా? గులాబీల్లాంటి నీ చెక్కిళ్ళను చూస్తుంటే వాట్, నీ కళ్ళలో కన్నీరా? ఐఎమ్ సారీ. నేను వాట్ హ్యాపెన్? చెప్పు. నా కోసం మీరు 3-4 రోజులు కొంచెం నా కోసం ప్లీజ్. ఓ, అదే ఆ కారణం. ఇట్స్ ఓకే. ఆనందపు అంతులు చూడాల్సిన మొదటి రాత్రి ముహూర్తం వాయిదా పడిందనా? డోంట్ వరీ డియర్, ఇప్పుడు తొందరే ఉంది. మహా అయితే 4-5 రోజులు ఆలస్యం, అంతేగా నిరీక్షణ. నీ కోసం నేను ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తూ ఉంటాను. పడుకో, బీ హ్యాపీ. గుడ్ నైట్. ఎంత అన్యాయం రా! పెళ్ళై 3 రోజులేగా అయింది. 1 వారమైనా
హ్యాపీగా గడపనివ్వండిరా. ఓకే ఓకే, వచ్చే వారం నేను మా శ్రీమతిని తీసుకుని ఖచ్చితంగా వస్తాను. ఓ ఎస్, ఓకే, సీ యూ. సార్, టెలిగ్రామ్. ఏమిటండి? నేను ఇమీడియట్ గా బార్డర్కి వెళ్ళాలి. తప్పదా? ఎందుకు అది? డ్యూటీ తప్పదుగా. అర్చన, నేను త్వరగా వచ్చేస్తాను. మా వారు తిరిగి రాలేదు. ఆయన యుద్ధంలో చనిపోయారన్న చావు కబురే అందింది. ఆశల్ని చంపుకుని అనురాగాన్ని తెంచుకుని కేవలం ఒక జీవోత్సవంలా నేను ఇంతకాలం గడిపాను. అది నిన్నటి కథ. నేడు నా మనసంతా నువ్వే నిండావు, నువ్వొక్కడివే. ఇన్నాళ్ళు నేను రక్షించుకుంటూ వచ్చిన నా గౌరవం, శీలం, సర్వస్వము నీకు మనస్ఫూర్తిగా అర్పించుకున్నాను. ఒక పువ్వులోని మకరందాన్ని క్రోలి ఎగిరిపోయే కండు తుమ్మెదలా వెళ్ళాలనుకుంటే పోవచ్చు. కానీ నువ్వు నీ అనురాగం నాకు దక్కకపోతే నీ కళ్ళ ముందేనే చచ్చిపోతాను. స్ప్లెండిడ్. ఈ కలర్ నీ కాంప్లెక్షన్ కి చాలా బాగుంటుంది. ఇది బాగుంది. నువ్వే సెలెక్ట్ చేయండి. డిజైన్స్ బాగాలేవా? కళ్ళు చెదిరిపోతున్నాయి. మనసుకు నచ్చింది ఏదో చెప్పడం చాలా కష్టంగా ఉంది. ఇది ప్యాక్ చేయండి. అర్చన, ఏమిటి ఇది? చూసినా పలకరించలేదు. నేను అసలు చూడండి. చూడవులే, నేను ఇంతవరకు మీ వెనకాలే నిల్చున్నాను. అది సర్లే, ఎవరా కుర్రాడు? అతను నా గురించి ఆవిడ అడిగినప్పుడు ఏం చెప్పారు? నా హృదయ సామ్రాజ్యాన్నేలే రాజకుమారుడన్నాను. మ్మ్హ్మ్. మోహన మురళీనాథంతో గోపికలను కవ్వించి రాసక్రీడలతో రసమయ జగత్తును సృష్టించిన కృష్ణుడన్నాను. మ్మ్. అనంతాకాశంలోని నక్షత్ర కాంతులను తస్కరించి తనువంతా పొందుపరుచుకున్న నవమన్మథుడన్నాను. మ్మ్. తర్వాత తర్వాత నా మాట నిజమేనా? అంతేకాదు, ఎలాంటి అరమరికలు లేకుండా గడిపిన నా చిన్నతనం తిరిగి వచ్చినట్టుగా ఉంది. నా అమ్మలు నాకు దొరికింది. ఎవరా అమ్మలు? చిన్నారి వయస్సులో చెట్టా పట్టాలేసుకుని చిరునవ్వులు చిందిస్తూ లేడి పిల్లల్లా చెంగు చెంగును పరుగులు తీసేవాళ్ళం. పచ్చని చెట్లు మాకు స్వాగతాలు పలికేవి.
ఆనందమనే సాగరంలో పచ్చిక బయళ్ల పడవలలో ప్రతిరోజు ప్రయాణం చేసేవాళ్ళం. మా స్నేహం చూసి ప్రకృతే పులకరించేది. ఆ లేత వయసులోనే నాకు అమ్మలు దూరమైంది. మళ్ళీ ఆ ఆత్మీయతని నీ దగ్గర చూస్తున్నాను. నిన్ను అమ్మలు అని పిలవనా? అమ్మలు 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 అమ్మలు. అధరం పిలుపే మధురం దినమంతా బంధనమే హోయ్ పరువం భావం ఇదే హృదయం రాగం ఇదే తెలుసా నా మౌనం నీ కోసమని తెలుసా నా మౌనం నీ కోసమని అధరం పిలుపే మధురం దినమంతా బంధనమే హోయ్. ఒక నెమలి వచ్చి పింఛమెత్తి ముందు నా అడుగు పడే దారిలో నటించు. నా పిలుపు కన్న నీ పలుకే ముందు నీ సుఖ సగం కావాలి తోడై నీడై జీవనం. ఇద్దరం ఒకటే నింగికెగిరిపోదాం ఈ స్వప్నం సత్యం కావాలి నిత్యం పంచవర్ణమై. పరువం భావం ఇది హృదయం రాగం ఇది తెలుసా నా గానం నీ కోసమని. అధరం పిలుపే మధురం దినమంతా బంధనమే హోయ్. నీ మది పలికే ప్రేమ హర్ష గీతం నాకది మధురం భావ హర్షమై. పులకరించి పల్లవించనేమో ఈ ప్రేమ జ్వరం సాధించే నీకు నాకు బంధనం. నీ తనువు నంది పొందినందుకేమో ఈ సాయంకాలం ఊగింది మోహం తీరే దాహమే. పరువం భావం ఇది హృదయం రాగం ఇది తెలుసా నా మౌనం నీ కోసమని. అధరం పిలుపే మధురం దినమంతా బంధనమే హోయ్. పరువం భావం ఇది హృదయం రాగం ఇది తెలుసా నా మౌనం నీ కోసమని. తెలుసా నా గానం నీ కోసమని. అధరం పిలుపే మధురం దినమంతా బంధనమే హోయ్. గంగాజలం గురు ఒలికిపోతుంది గ్లాస్ లో పోయి. తొందరపడకురా ముగ్గులోకి దిగాం కదా. ఒక ఆడపిల్ల చేస్తే ఈ గ్లాస్ ఇస్తే ఇంకా కిక్కుంటుంది గురు. Come on. తీసుకో. ఇదిగో.
చూడు చూడు కొంచెం మంచి మర్యాదలే వాళ్ళకి. అది వాళ్ళిల్లు కదా, మనం అదంతా పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది. అందరిని అవమానిస్తూ ఉంటారు. వాళ్ళు నన్ను మాట అడిగారు, ఏం గురు అర్చన వయసు ఎంత అని. దానికి నువ్వేం చెప్పావు? మిస్టర్, నాకు 28, మా అమ్మలకి 18 అన్నాను. నా కోరికేమిటో తెలుసా? జీవితం అంతా ఇలాగే నువ్వు నా ఒళ్ళో ఉండిపోవాలి. నీ కలర్ మరీ ఎక్కువైంది. ఏదైనా ప్రమాదం జరిగితే చస్తాను అంతే కదా. ఎలా చూస్తానో నీకు చూడాలందా? రెడీ, 1, 2. భయపడ్డా? మళ్ళీ ఇలా చేసావో? నందు, స్నానం చేయవా? స్విమ్మింగ్ పూల్ అంటే నీకు భయమా? ఏయ్! నందు, నీకేమైంది? నందు, ఏమైంది నందు? నందు, 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 ఏమైంది? ఏమైంది నందు? మాట్లాడు నందు. నందు, సరదాగా ఏడిపించాలని. నాటి భయ్, ఎవరైనా ఇలాంటి తమాషా చేస్తారా? No. ఏయ్, కోపం వచ్చిందా అమలు? తమాషాకి అలా చేశాను. ఒక్కసారి నవ్వు ప్లీజ్. కమాన్. అమ్మాయి గారికి రోజు రోజుకి గ్లామర్ బాగా పెరిగిపోతున్నట్టుగా ఉంది. కొత్త కురాడు బాగా డ్రైవ్ చేస్తున్నాడా? కారండి. నేను ఫ్రీగా ఉన్నాను, ఒక ఛాన్స్ ఇవ్వండి. నిన్ను ఎక్కువ రోజులు తోలనివ్వనరా. ఎక్కడికి? ఇప్పుడే వస్తా. నందు, మిగతా విషయాలు నాతో చెప్పరా. రేయ్ పొగరబోతా, మిగతాదే కాదు మొత్తం చెప్తా. రేయ్.
వాళ్ళ జోలికి పోవద్దంటే వినిపించుకోవేమిటి నువ్వు? ఎందుకని? నీకు భయంగా ఉందా? భయమా? నాకా? నువ్వెప్పుడు నీడలా నాకు తోడుగా ఉంటే నాకిక భయం ఎందుకు? నీ గురించి ఆలోచిస్తేనే నాకు భయం. ప్రతి నిమిషం గుండెల్లో ఏదో గుబులుగా ఉంటుంది. నీ ఒంటి మీద ఏర్పడే ఈ గాయాలు చూస్తే నా హృదయాన్ని రంపంతో కోసినట్టుంది. నేనంటే నీకు అంత ఇష్టమా? నేను వెళ్ళిపోతేను? వెళ్ళిపోతావా? మరి నీ దగ్గరే ఉండిపోతానా? ఉద్యోగం సంపాదించుకోవాలి, మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకోవాలి. ఇల్లు ఇల్లాలు పిల్లలు ప్రతి వ్యక్తికి కావాలిగా. No, నేను ఒప్పుకోను. నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను. వెళ్ళిపోతావా? No, నేను ఒప్పుకోను. You cheat, you crook. No, నేను ఒప్పుకోను. నిన్ను వెళ్ళనివ్వను. నేను ఒప్పుకోను. నువ్వు లేకుండా నేను ప్రేమించలేను. నిన్ను వదిలి వెళ్ళగలనా? రేపు ఉగాది, మన జీవితాలకు తొలి ఉగాది. తలెంట్లో, కొత్త బట్టలో, ఉగాది పచ్చడి ఏవి వద్దు మనకి. నాలో నువ్వు, నీలో నేను ఐక్యమవ్వాలి. తర్వాత తర్వాత నందు, నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు. ఏం జరిగింది? అలా నుంచునేవి?
ఇట్ వాజ్ వెరీ వెరీ సాడ్ ఎక్స్పీరియన్స్. అసలు చనిపోయింది మరో కెప్టెన్ చంద్రశేఖరం గారు. యుద్ధంలో ఖైదీగా పట్టుబడ్డ నేను ఇంతకాలం జైలుని నరకంలో ఉన్నాను. చెబితే నువ్వు నమ్మవు గాని రోజొక యుగంలా గడిపేవాడిని అర్చన. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చాక విడుదలయ్యాను. వెంటనే ఆకమేఘాల మీద నిన్ను చూడాలని వచ్చాను. అర్చన, నీ జ్ఞాపకం ఉందా మన మొదటి రాత్రి? ఇట్ వాజ్ సో ఫన్నీ. ఆ అనుభవాన్ని అప్పుడప్పుడు నెమరు వేసుకుంటూ నవ్వుకునేవాణ్ణి. ఒక వింత చూసావా అర్చన? 3 రోజులే నువ్వు గడువడిగావు, ఇది 3 ఏళ్లు మన్ను బెడతీసింది కదూ. ఈ 3 సంవత్సరాల్లో నీకు నేను 3000 ఉత్తరాలు రాసుకున్నాను. నా మనసులోనే అదొక పిచ్చి. ఆలుమగల మధ్య ఎడబాటుంటేనే ఆకర్షణ పెరుగుతుంది. అవును, ఈ క్షణం కోసం కమ్మని కలలు కట్టు 3 సంవత్సరాలు 3 గడియల్లా గడిపేశాను. నాకెందుకో భయంగా ఉంది. ఓ, చనిపోయిన భర్త మళ్ళీ బ్రతికొచ్చాడన్న షాక్ నుంచి నువ్వు తేరుకోకముందే నేను నిన్ను హింసిస్తున్నాను కదూ. ఐఎమ్ సారీ. నువ్వు రెస్ట్ తీసుకో. యూ విల్ బి ఆల్ రైట్. గంధపు చక్ర అక్రమ రవాణా గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చిన మంత్రి గారి మీద కొందరు దుండగులు బాంబులు విసిరారు. 2 పోలీసులతో సహా 6 మరణించారు. గాయపడిన కొందరిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. అందులో 2 పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ఈ వార్తలు మీరు ఆపేసేవేంటి? కాసేపు వార్తలు కూడా విన్నబా? అంతకంటే ఇంకా ముఖ్యమైన వార్త నేను చెప్తాను. చచ్చిపోయిన అర్చన మొగుడు బతికొచ్చాడు. పోయాడనుకున్నవాడు బతికొచ్చాడు. ఇక ఆ ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతాయో చూడాలి. దానికి ఆ కుర్రాడికి లింక్ ఉంది కదా. ఆ మిలిటరీ వాడికి తెలిస్తే నరికి పోగులు పెడతాడు. ఇలాంటి ఆడవాళ్ళని దయాదాక్షిణాలు లేకుండా గుయ్యనేసి పాతేయాలి. ఆపేయాల్సింది నిన్నే. ఒసేయ్, ఆవిడ ఒక్క మగాడితోనే తిరుగుతోంది. ఆ పరిస్థితిలో నువ్వు ఉంటే 10 మందితో తిరిగేదానివి. నీకు కనకమని పేరు పెట్టకుండా శునకమని పెట్టాల్సింది. ఆహా, నువ్వు ఎక్కడ కూర్చున్నావా? నందు కదూ నీ పేరు? ఏ ఊరు మీది? తినాలండి. అయిన వాళ్ళు ఉన్నారా? ఎవరూ లేరండి. నిన్నటి వరకు ఒక అక్కయ్య ఉంది కదా, ఈ రోజు నుంచి బావ కూడా ఉన్నాడు అనుకో. నాతో వస్తావా? కాసేపు అలా వాకింగ్కి వెళ్ళొద్దాం. నేను రాను. ఏ, నువ్వు ఎక్సర్సైజ్ చేయవా? చేస్తాను. ఇంట్లోనేనా? ఏమిటా, ఈ వయసులో చాలా హుషారుగా ఉండాలి. కమాన్. అప్పుడే డీలా పడిపోయావేంటి? త్వరగా రాబోయే. హలో సార్. ఏమనుకోకండి, ఊరంతా గగ్గోలుగా ఉంది. యుద్ధంలో చనిపోయిన కెప్టెన్ చంద్రశేఖర్ తిరిగి వచ్చారని. అది మీరేనండి? అవును, నేనే. మై సెకండ్ లైఫ్. పునర్జన్మని చెప్పచ్చు. నిజంగా చచ్చిపోయిన వాడు బ్రతికొచ్చాడంటే బ్రతికున్న వాడికి మృత్యువు దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చిందన్నమాటే.
ఇది నా ఉద్దేశ్యం కాదు, ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు. వస్తాను సార్. ఓకే. పాపం నందు, నాకు అర్థం కావట్లేదు. ఆ కుర్రాడికి వచ్చిన బాధ ఏమిటి? నువ్వు చూస్తున్నావుగా, వెరీ డల్ అండ్ గ్లూమీ. లేగదోడ్లా గంతులు వేయాల్సిన వయసులో ఇలా మన్నుదిన్న పాములో ఉన్నాడు. సేమి 24 గంటలు పంచగయ్యని ఇలా కథం దొక్కుతూ ఉంటాను. అర్చన, నీకు మంచి జోక్ చెప్పనా? నా ఫ్రెండ్ చిన్న ప్రశ్న వేశాడు, ఎరా నువ్వు మళ్ళీ బ్రతికొచ్చాకైనా ఫస్ట్ నైట్ జరిగిందా అని. నేను తలాడించాను. ఎస్ ఆర్ నో వాడే డిసైడ్ చేసుకుంటాడు. భార్యాభర్తల పడగది రహస్యాలు పరాయివాడికి చెప్పచ్చా? వై? నీకింకా ఆ భయము బెదురు పోనేలేదు. సంకోచించుకో. నేను భూతాన్ని కాదు, నిన్ను పెళ్లి చేసుకున్న భర్తని నేను. కమాన్ డార్లింగ్. నువ్వు? నేను ఇంటికి దూరం అండి. పొద్దుపోయింది, పడుకుందాన్రా. ఇట్ ఈస్ సో స్ట్రేంజ్. పెళ్ళై 3 ఏళ్ళు అయినప్పటికీ ఇప్పటి వరకు మనకి మొదటి రాత్రి అంటే ఏమిటో తెలియదు కదూ. ఈ రాత్రి అయినా మొదటి రాత్రి కానీ ఏం మూడ్ లేదా? నేను దూరం అండి అని చెప్పాను కదా. తప్పులేదు. భార్యాభర్తల మనసారా కలవాలనుకుంటే ఆ సమయంలోనూ పట్టింపుండదు. ఐ ప్రిఫర్ ఇట్. మరి మృగంలా మాట్లాడకండి. హైందవ సాంప్రదాయ ప్రకారం బహిష్టైన స్త్రీలు ఎవరు దేవాలయానికి వెళ్ళరు. గుడికి వెళ్ళొచ్చిన నువ్వు మృగానివా నేనా? ఇప్పుడు నాకు సందేహంగా ఉంది. నాతో ఆ మొదటి రాత్రి చెప్పింది కూడా నిజం కాదని. నువ్వు నన్ను మోసం చేశావు. లేకపోతే ఏమిటి దీనికి అర్థం? నాకు తెలీదు. నా మనసు తిరగబడుతోంది. ఎందుకనో నేను మీకు చేరువ కాలేకపోతున్నాను. నందు, ఆయన వెళ్ళిపోడు కదూ. మొహం చూస్తే డోకేస్తుంది. పచ్చి గూండాలా ఉన్నాడు. దానికి తోడు మీసాలు చూడటానికి అసహ్యంగా ఉంది. అలాంటి వాడిని చూసి ఇష్టపడ్డావు కదా. నందు, వద్దు, నాకేం చెప్పొద్దు. మన బంధాన్ని తెచ్చేసుకోమని చెప్తారు. నందు, ఏమిటి నువ్వు అనేది? ఇప్పుడు నేను వెగటయ్యాను, నన్ను వదిలిపెట్టేస్తారు. నాకు తెలుసు, నాకు తెలుసు. కల్లో కూడా జరగదు. నాలోని అణువణువు నీకోసం తప్పిస్తోంది. ఆ రౌడీగాడు వచ్చాక ఆత్మీయంగా నాతో మాట్లాడలేదు, లాలించలేదు. ఆ రూమ్ లో చేరి ఆ కొండముట్టుతో కులుపుతున్నావు. నీకో నిజం చెప్పనా? ఆ బందీఖానాలో 2 శరీరాలు మాత్రమే దూర దూరంగా ఉంటున్నాయి. 2 మనసులు ఒకటిగా కలవడం లేదు. ఒకటిగా పెనవేసుకుపోయిన 2 మనసుల్ని వేరు చేయడం సృష్టికర్త కూడా సాధ్యం కాదు. నన్ను నమ్ము. వెళ్ళిరానా?
నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ జరిగింది మరెవరికి తెలియకూడదు. బయలుదేరు. నేను వెళ్ళను. వెళ్ళవా బ్లాగర్? వా బయటికి. నా అమ్మల్ని వదిలి వెళ్ళను. నీ అమ్మను రాస్కల్, son of a bitch. లేరా, అమ్మల్ని వదిలి వెళ్ళిపోనంటావు కదూ, బ్లడీ బాస్టర్డ్. నిన్ను ఇక్కడే చంపేసి పాతి పెడతాను రా. నిన్ను వదిలో. లేరా, లే, పోరా బయటికి. అమ్మలట, అమ్మలు. లోకంలో యవ్వనంలో ఉన్న యువతీ యువకులు చేసే తప్పులే ఏ ఇంట్లోనూ జరిగినాయి. తాళి కట్టిన భర్తని తోసిరాజని, కూలివాడి వల్ల కామాన్ని తీర్చుకునే భార్యలు ఉన్నారు. మొగుడుతో కాపురం చేస్తూనే అందమైన కుర్రాళ్లతో పడకింట్లో పర్లాడే మదపిచ్చి ఆడవాళ్లు ఉన్నారు. వయసు పొంగటువంటిది. ఇది ఆనాటి తారాచంద్రుల ప్రణయ కథలా భావించి మర్చిపోదాం. జరిగిన తప్పులు సర్దిద్దుకుని ఒక మంచి ఇల్లాలిగా బ్రతుకు. గుడ్ నైట్. అర్చన, హ్యాపీ మార్నింగ్. భర్త పెట్టిన కాఫీ తాగాలని భార్యలు ముచ్చట పడతారు. నీకోసం నేనే స్వయంగా కాఫీ పెట్టాను. నందు ఏడి? మిమ్మల్ని అడుగుతున్నాను, నందు ఎక్కడ? వాడిని నేను తరివేశాను. వాట్? ఎవరిని అడిగి తరివేశారు? నా మనస్సాక్షిని అడిగి. వాడితో అవసరం ఇకపై నీకు లేదనుకుంటాను. అది చెప్పడానికి మీరెవరు? నీ భర్తని మర్చిపోయావా? 3 సంవత్సరాల క్రితం నీ మెడలో తాళి కట్టిన కెప్టెన్ చంద్రశేఖర్ని. నో, మీరనే ఆ కెప్టెన్ చంద్రశేఖర్ నా మనసులో ఏనాడో మరణించాడు. యు ఆర్ డెడ్. నా మెళ్ళో మీరు తాళి కట్టారన్నది నిజమైనప్పటికీ ఒక భార్యకి తన భర్త ఇచ్చే సుఖము, సంతోషము, సంతృప్తి నాకు నందు ఇచ్చాడు. నాట్ యు. చెప్పండి, నందు ఎక్కడ? నిజం చెప్పండి, నా నందునేం చేశారు? మీరు చెప్పలేరు. నా నందుని హత్య చేసుంటారు. మీరొక హంతకుడు. యు ఆర్ ఎ క్రిమినల్. నువ్వెలా అనుకున్నా పర్వాలేదు. ఐఎమ్ ఎ క్రిమినల్. ఒక్కసారి వాడి మొహం చూడనివ్వండి ప్లీజ్. ఒకవేళ నందుని మీరు చంపాలనుకుంటే ఆ క్షణంలోనే నా శవాన్ని చూస్తారు. ఆగండి. త్యాగమే ప్రేమకు బహుమానం అయితే తెల్లవారిలోగా నేను నందుని చూడాలి. గుర్తు పెట్టుకోండి.
నందు, ఎక్కడికి వెళ్ళావు? నన్ను వదిలి వెళ్ళడానికి నీకు మనసులో వచ్చింది? ఏమిటి నందు, మాట్లాడు ఏమిటి? వెళ్లే ముందు ఒక్క మాటైనా చెప్పలేదు కదూ? నీ కోరికకు విలువిచ్చి నీ మమతను గుర్తించి తెల్లవారిలోగా నీ నందుని తీసుకొచ్చాను. మిలిటరీ వాడిని కదా, మనసు రాయి చేసుకున్నాను. నిజానికి నాకు ఈ రొమాన్సుల్లో బొత్తిగా అనుభవమే లేదు. నిన్నటి వరకు నీ మనసులో శవంలా ఉన్నాను. ఇప్పుడైనా మనసుకు విలువిచ్చే మనిషినని నన్ను గుర్తిస్తే తృప్తి పడతాను. ఎంతమంది శత్రువుల్ని కాల్చి ఉంటాయి ఈ చేతులు. బట్ తెలిసి తెలిసి ఒక మనసును బాధ పెట్టడం నాకు చేత కాదు. ఇప్పుడైనా నీ భర్త మనసు క్లియర్గా నీకు అర్థమవ్వాలనే నందుని నేను తీసుకొచ్చాను. బట్ వన్ థింగ్, 3 సంవత్సరాల క్రితం నీ మెళ్ళో తాళి కట్టిన భర్త నీకు సుఖం, సంతోషం, సంతృప్తి అన్నీ ఇచ్చిన ప్రియుడు ఇప్పుడు నీ ముందు నుంచున్నారు. నీకెవరు కావాలో నిర్ణయించుకోవటానికి ఇంకా అవకాశం ఉంది. నీకెవరు కావాలో నిర్ణయించుకోవటానికి ఇంకా అవకాశం ఉంది. నీకెవరు కావాలో నిర్ణయించుకోవటానికి ఇంకా అవకాశం ఉంది. మీరని ఆ కెప్టెన్ చంద్రశేఖర్ నా మనసులో ఏనాడో మరణించాడు. యు ఆర్ డెడ్.